నమస్తే గాయ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి వైకుంఠ ఏకాదశమి రోజు మేము అన్ఎక్స్పెక్టెడ్లీ వెళ్ళాము. సో ఎక్కడికి వెళ్ళాము, ఏ టెంపుల్స్కి వెళ్ళాము చెప్తాను, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇవి చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట, ఓకేనా. చీపిరిపట్టి ఇది వైకుంఠ ఏకాదశమి ముందు రోజు నైట్ ఇక్కడ మేము శివాలయం దగ్గర ముగ్గు వేయడానికి అయితే వచ్చాం. మా మమ్మీ వేసింది ఫస్ట్ బాగాలేదంట ముగ్గు, సో ఇంకా అందుకని చెరిపి వేరేదైతే వేసాము. ఆ పిల్ల చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తుందో. సో మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ మన వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఆ ముగ్గులు నేనే వేసాను అనమాట. మా మమ్మీ అది చూసి ఏంటి ఇంత దరిద్రంగా వేసావు, ముగ్గు మంచిగా వెయ్యాలి అండ్ అది టెంపుల్ వేసాం కాబట్టి చాలా మంది వస్తారు. ఇది మేము ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ మా ఊరి రామాలయం. ఇక్కడ ఉత్తర ద్వారం ఇదే అనమాట, కనిపిస్తుంది కదా. సో దాంట్లోంచి వెళ్తే ఈ స్వామివారు మనకు కనిపిస్తారు. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళామంటే రాముల వారు ఉంటారు. ఇంకా అక్కడ ప్రసాదం పెట్టారు. ఇంకా మొత్తం ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని బయలుదేరాం. ఎక్కడికి అంటే మచిలీపట్నానికి. ఎస్, మచిలీపట్నంలో చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ ఉన్నాయి కదా. నేను మాన్సా ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము. విండో సీట్ వాళ్ళందరూ ఒక లైక్ వేసుకుని కామెంట్ చేయండి. నాకైతే ఖచ్చితంగా విండో సీట్ కావాలి, ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా ఏదో ఫన్గా మాట్లాడుకుంటూ ఇంకా ఆస్థెటిక్ పిక్స్ కోసం అన్నమాట మేము ఇవన్నీ చేస్తున్నది. ఫేస్ కనిపించకూడదు కానీ నీట్గా మంచిగా రావాలి, సో దానికోసం అన్నమాట. ఇక్కడ మొత్తం ఇదే సరిపోయింది మాకైతే. ఇలా మనం ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు భలే ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. యాక్చువల్లీ నాకు విడిగా వెళ్ళినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది, కానీ ఆ రోజైతే నిజంగా మేమైతే మాట్లాడుకుంటా ఇలా వెళ్ళిపోయాము. ఫొటోస్ ఏంటో మా పిచ్చి లోకం అన్నట్టు. ఇన్ఫ్యాక్ట్ మేమైతే అసలు బస్సులో ఉన్నామని కూడా మర్చిపోయాం. మా లోకం మాదే. ఫ్రెండ్కి బాగా నిద్ర వస్తుంది. ఈరోజు నాకు ముచ్చట్లు ఎక్కువ చెప్పట్లేదు, మీరైనా చెప్పండి. చూడండి నాకు ఎంత సీరియస్గా చూస్తుందో, మీ అందరికీ చెప్తున్నానని చెప్పి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం ఏమంటారు అదే సైడ్ పెట్టుకోరు. నేను ఒక్క చేత్తోనే వలిసిన అబ్బా నువ్వు నేను దొప్ప. యాక్చువల్లీ మేము వెళ్ళాలనుకోలేదు, కానీ మా వర్క్ అయిపోయిన తర్వాత మేమైతే ఫుడ్ తినడానికి కోసమని హోటల్స్ కోసమని వెతుకుతూ వస్తున్నాం. సో వెతుకుతూ వస్తుంటే ఇంకా ఇక్కడికి వచ్చేసామన్నమాట. వచ్చేసిన తర్వాత రోడ్డు మీద చూడంగానే నాకైతే ఒకటి అనిపించింది. ఏంటంటే మేము చాలా అంటే ఒక 4-5 years బ్యాక్ అనుకుంటా, మేము మా పిన్ని వాళ్ళం కలిసి బందర్ బీచ్కి వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ని చూసాము. అప్పుడెప్పుడో అనుకున్నాం, ఐ థింక్ ఇట్స్ 2012 మేబీ. అప్పుడు అనుకున్నాం మళ్ళీ వెళ్ళాలి ఈసారి బాబా గుడికి కూడా అని, కానీ మా ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరికీ కుదరలేదు. సో మేమైతే ఆ రోజు వైకుంఠ ఏకాదశమి రోజు ఈ 2 టెంపుల్స్కి అయితే వెళ్ళాము. సో అందుకని అన్ఎక్స్పెక్టెడ్లీ అన్నాను. నిజంగానే అసలు బాబా టెంపుల్ బయట ఏమో కానీ నాకైతే లోపలికి వెళ్ళంగానే భలే అనిపించింది తెలుసా. బాబా టెంపుల్కి ప్రతి ఒక్క మతం కులంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వస్తారు కదా. సో అలానే సేమ్ ఇక్కడ కూడా చాలామంది సద్గురువులను ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ నేమ్స్ కూడా పైన ఉన్నాయి. యాక్చువల్లీ అక్కడ తీయొద్దన్నారని అన్నారు, కానీ మన మూర్ఖం కదా, యాక్చువల్లీ అక్కడ నిద్రపోతున్నారు, అందుకని స్పీడ్గా అయితే తీసేశాను. ఇంకా నేమ్స్ కూడా అంత క్లియర్గా లేదు, సారీ దానికైతే మీకు. అండ్ నిజంగా ఒక్కసారి వెళ్ళండి, చాలా ప్లెజెంట్గా అండ్ డిఫరెంట్గా అనిపిస్తుంది మిగిలిన బాబా టెంపుల్స్తో పోలిస్తే. ఇక్కడ బాబా సమాధి కూడా చూడొచ్చు, భలే ఉంటుంది తెలుసా. ఏదో రియల్ బాబా మన ముందు ఉన్నట్టు, ఆయన్ని తాకినట్టు, కూర్చొని నించొని అన్ని పొజిషన్స్లో ఇక్కడ ఉంటారు. మనం మోస్ట్లీ అన్ని టెంపుల్స్లో కూర్చొని చూస్తాం కదా, ఇక్కడ చూడండి బాబా నించొని మనకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. మనం కాళ్ళను కూడా పట్టుకోవచ్చు. ఇక్కడ కూర్చొని బాబా చూడండి రియల్గా ఉంటారు.
నిజంగా ఒకసారి మీరు వెళ్తే మీరే ఫీల్ అవుతారు, ఓ నిజంగా నా బాబా అక్కడ కూర్చున్నారా అని. నాకైతే నిజంగా ఆ సమాధి చూడంగానే తెలీదు, బూజ్బంప్స్ వచ్చేసాయి. బికాజ్ అది షిరిడీలోనే ఉంటుందంట కదా సమాధి అనేసి, ఎందుకంటే నేను షిరిడి వెళ్ళలేదు, సో అందుకనే ఉంటుందంటగా అంటున్నా. ఇక్కడ చూడంగానే నాకైతే చాలా బాగా అనిపించింది, అసలు రాబుద్ది కాలేదు. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది, మంచిగా మెడిటేషన్ చేసుకోవడానికి సూపర్ ప్లేస్ ఉంటుంది. ఇంకా అక్కడ గోడల మీద చూస్తే చరిత్ర, బాబా చరిత్ర మొత్తం ఉంటుంది. ఇంకా పైన ఏంటంటే సింహాలు ఉన్నాయి కదా, సో ఒక దాంట్లోంచి వెళ్ళడం ఇంకో దాంట్లోంచి రావడం అలా ఉంటుంది. మాకైతే ఆ రోజు గేట్స్ అనేవి క్లోజ్ చేశారు, సో వెళ్ళడానికి అయితే వీల్లేదు. ఇంకా మేము అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడే మాకు యాక్చువల్లీ ఇంకొక గుడికి వెళ్ళడానికి దారి దొరికింది, ఆ స్వామివారి నుంచి పిలుపు వచ్చింది ఇక్కడే మాకు. ఇక్కడ బాబా టెంపుల్లో మాకు ఒక బామ్మగారు కలిశారు, ఆమె సోలో ట్రిప్ అంట, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఆ మొక్కల్లో వచ్చారు. ఆ బామ్మగారు చెప్పారు, అడిగామన్నమాట ఇంకా విజిట్ చేయాల్సిన ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా అని అడిగితే ఆమె ఈ టెంపుల్ గురించి చెప్పారు. అసలు మాకు నిజంగా ఈ టెంపుల్ గురించి అసలు ఏమీ తెలీదు, బట్ ఇక్కడ వరకు అయితే వచ్చాం కదా, ఏదో ఒకటి విజిట్ చేసి వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్లీ మేము బీచ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పటికి టైం సరిపోదు. బీచ్కి వెళ్ళాము అంటే ఖచ్చితంగా 2-3 అవర్స్ స్పెండ్ చేసి రావాలా, మళ్ళీ అక్కడ బావులు ఉంటాయి కదా, ఇంకా చాలా టైం అవుద్ది, లేట్ అయిద్ది అని. ఇంకా బామ్మగారు ఇది చెప్పగానే ఓకే, ఈరోజు ఎలానో పండగ కదా, సో స్వామివారిని కూడా దర్శించుకున్నట్టు ఉంటుంది కదా అనేసి మేమైతే వెళ్ళాము. మీకు ఇక్కడ ఈ ఫోటో కనిపిస్తుంది కదా, దీన్ని చూస్తే మీకు ఏం అర్థమైందో నాకైతే కామెంట్ చేయండి. మేము తర్వాత దీని గురించి సర్చ్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే దిస్ ఈజ్ ది సెకండ్ టెంపుల్, అది స్వయంభూగా వెలిసిన స్వామి విఠల్ పాండురంగ స్వామి ఇక్కడ ఉన్నారు. మహారాష్ట్ర తర్వాత ఇక్కడ మన ఆంధ్రాలోనే చిలకలపూడిలో ఈ స్వామి ఉన్నారు. కావాలంటే మీరు కూడా వచ్చి చూడండి. బావిలో తాబేళ్ళు ఉంటాయి, దానికోసమని ఆహారంగా బొంగు బెల్లాలను అయితే వాళ్ళు వేస్తున్నారు. ఇక్కడ 108 టెంపుల్స్ ఉంటాయి. నా తోడై ఒకటుంది, అదెవరో కాదండి నా నీడేనండి, నీతో నడిచేదానికి అనుకొస్తుందే జానకి. అయ్యో అలకదేనికి నా నీడవు నువ్వేగా, ఈ మాట కోసం ఇన్నాళ్ళుగా వేచింది నా మనసెన్నో కలలే కంటుంది. ఆహా నువ్వు పక్క జరుగు. సమాధి తీసాను ఫోటో కూడా.